వచ్చినాడా ఉరికొచ్చి భార్య మీద పడ్డాడు. మామా ఇవాళ నీకేమనిపిస్తుంది మామో మనది 3 గుళ్ళ బంధం 7 అడుగుల బంధం బామా ఇద్దరు పిల్లల గారి ముందు వేసి నీ ప్రాణం వెళ్ళిపోతుంది అన్నవే బామా నీ ప్రాణం వెళ్ళిపోతే సీతాదేవి పిల్లలెత్తదాతునమ్మా ఓ బామా అందుకెందరు బామా 7 గంటల తల్లి లేకుండా ఏ కులగుల్ల వర్ణము తల్లుంటే కోమటిల్ల ఉన్న కొట్టాలు దంచి బామో బామనిల్ల ఉన్న వాసనలు తోమి తవుడు తల పొలం తెచ్చి పిల్లలను దాదుకుంటామమ్మా పిల్లలు పైన ఉన్నది 2 పిల్లలు వేసింది బతు చేతులు పెట్టింది ఇవాళ చనిపోయిన ఎల్లమ్మ నా లెక్కనే అయ్యో 3 కొడుకులు అన్నది 1 బిడ్డలు అన్నది సాధించవలసి పెంచి పెద్ద చేసి ఇవాళ తల్లి ప్రాణం వెళ్ళిపోగా ఓ బిడ్డ లేరమ్మా నీ అవ్వబాగి తిరిగి బిడ్డ ఇవాళ అవ్వ పండుగ వెళ్ళినాక రేపు పొద్దుగాల నీ అత్తగారింటి పోయినాకంటే రే బిడ్డ ఓ బిడ్డ రేనమ్మా ఓ బిడ్డ రేనుగా 10-11 రోజులు బిడ్డ కనబడతలేవు నువ్వు అంత బాధకొస్తున్నావు బిడ్డ నువ్వు ఏ ఊరు పోయినావు ఏ పల్లె ఎవరన్నా అడిగితే మామా ఎల్లవా అయ్యో మామ చచ్చిపోతే మామను దానం చేసుకున్న మామ పండుగ నిన్నయింది నేను రంగా మాయ కుమరయ్యో ఓ బిడ్డను తన భూమి అవ్వలేదని నన్ను మనసుండగే బిడ్డో నేను రంగా మాయ కోది బిల్లుల మీద పడి నా కాళ్ళ మీద పడి ఏడ్చిండు నేను అవ్వలేని బిడ్డను మాయ ఏడితే మాయని తీసుకుపోయి మా 3 అన్నదమ్ముల దగ్గర విడుచుకొని అన్నలారా మాయ పైలబడి చెప్పొచ్చిందని నువ్వు అందరితోటి బిడ్డ చెప్పుకుంటా బిడ్డ చేస్తానే బిడ్డ రుణమదిరే బిడ్డ నువ్వు లేని పండుగ నువ్వు లేని పండుగ చేయలేదు ఈ అయ్యా ఉన్నన్ని రోజులే ఓ బిడ్డ చచ్చిపోయిందని అయ్యని మనసు ఉండదు బిడ్డ అగో నువ్వు మనిషి ఉన్నట్టే ఉంటే తేలు కుడితే మందు ఉన్నది పాము కడితే మందు ఉన్నది ధరణమైన రోగానికి మందు ఉన్నది కానీ మనాది రోగానికి మందు లేదు మనాది పెట్టుకొని మీ అయ్య ఏమన్నైతే నీకు అమ్మగారితో బంద్ అవుతుంది బిడ్డో ఓ కోడల్లారా 3 కోడల్లారా మీ మామ కోరయ్య మీరు అన్నం తింటే ఆ గిట్ల పిల్లి కూరలు కూర్చుంటాడు నాకు ఆకలైతాను బిడ్డ నాకు అన్నం పెట్టు అని మిమ్మల్ని అడిగే తోడు కాదు నోరు అడుగుడు మగబాయి గాడు మీరు అన్నం అన్నం పెట్టి నడుచుకోండి ఎల్లవ ప్రాణం పోయినట్టు నా ప్రాణం పోతుంది నాదో పిల్లను పైల వన్నదమ్మా విలవిల కొట్టుకోని బతకాల విరగమ్మ విలవిల కొట్టుకోని తన భర్త కాల మీద ప్రాణము పెట్టినారా తన భర్త కాల మీద భర్త కాల మీద విలవిల కొట్టుకోని తా భార్య ప్రాణం వేరప్పుడే ఇద్దరు పిల్లలు పూనమ్మ గురుదులు మన పిల్లలు 22 రోజుల పిల్లలే బామో ఈ పిల్లల నేనే ఎంత దాస్తులని భార్య మీద పడ్డప్పుడు
ఆ భార్య మీద ఉన్నయములు భర్త మీద పడతారు. ఏమి రాసికపోయే మహారాజా ఈ భూమి మీద నీకు ప్రసాదం పడిపోయింది రమ్మని జీవిని పొందుతున్నారమ్మా. ఇక నీ ప్రాణం పోయిందా ఓ బామో నా ప్రాణం, నీ ప్రాణం వెళ్ళిపోయిందా ఓ బామో నా బామా. అవ్వలేని పిల్లాలే ఓ బామో నా బామా, నేను ఎంత దాదుకుంటూనే ఓ బామో నా బామా. సీతాదేవి నేను మొగమాయి గాని ఆడల చేతుల దక్కరు మొగోళ్ళ చేతుల పిల్లల దక్కరు బామ నీ కళ్ళల్లో కనబడేవు నా కళ్ళల్లో కనబడతారు నా జీవిని కూరుతారు అని ఆ కొడుకు ఆ బిడ్డను తీసి ఓ కొడుక బాలవతి మహారాజా ఓ కొడుకు సూర్యవతి మహారాజా ఇద్దరు కొడుకుల దగ్గర వెతుకున్నాడమ్మా. నీ తమ్ముడు పైలాగా కొడుక అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డను మీ చేతులు పెడతానరా. నా బిడ్డ నా కొడుకు పైలమని ఆ కొడుకు కాళ్ళ మీద వేసిండు, కోడళ్ళ కాళ్ళ మీద వేసిండు. ఆ బిడ్డ కొడుకు ముఖం చూసి వీళ్ళ ప్రాణం వదులుతున్నాడమ్మా. ఇలా విడగొట్టుకొని భర్త భార్య భర్తల ప్రాణమాయ కదరా. ఇద్దరు కొడుకులు తల్లిదండ్రి ప్రాణం మీనప్పుడే ఇద్దరు కొడుకులు కళ్ళు చూపిర్రే. అమ్మా నానా రోగం వచ్చిన వాళ్ళందరి ప్రాణం పోతుందా, నీ ప్రాణం ఎందుకు పోతాను? ఒకసారి గర్వ చిన్న వీడి చూస్తే రెండు కళ్ళకి వీళ్ళ ప్రాణం వదిలేదే. కేంద్రమ్మ సర్కారు మతలాగా తీసుకొచ్చిన నాడు మతలావు తాగదు అని ఊళ్ళో ఉన్న కులాన 32 జాతుల మంది తెలిసినప్పుడు చక్కరమంతుడు రాజు తిరిగిపోయి మహారాజు సీతాదేవి 10 మందికి అన్నం పెట్టి అన్నదాత వాళ్ళ ప్రాణం ఎందుకు పోతుందని ఊళ్ళో ఉన్న మంది అందరు వచ్చారు. ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలు వస్తామా ఇదవాడు ఏడుస్తంటే గలాంటి తెలిసిన పెద్దలు అన్నారే ఓ కొడుక బాలవతి మహారాజా సూర్యవతి మహారాజా చనిపోయిన పీనిగలు ఇంట్లో పెట్టుకుంటే మురుగు వాసన పడతారు నానా. ఈ రోజు చచ్చిపోయిన వాళ్ళను దానం చేసుకోవాలన్నప్పుడు చచ్చిన వాళ్ళ జీవులు స్వర్గం అందుతాయి అన్నప్పుడు ఆ పిల్లగాడు కనుక ఆ సూర్యవతి మహారాజు బాలవతి మహారాజు తోడు బాలవతి మహారాజు తమ్ముడు కనుక నేను శివాసేన మహారాజుని ఎత్తుకొని యువతల కాలంలో అడవులకి గడ్డన్నారా మానవుల నాడు కట్టాల గడ్డన్నారా అమ్మ. కాట్నాల గడ్డ కచ్చి ఆడ కనుక తల్లిదండ్రులకు తోడు కాట్నాలు వేరు అని మాట చెప్పి ధనాదన్లు గిల్లకచ్చే వారు కనుక నేను ముండ సాగు సౌద ఎత్తైన కుర్చీలను చూసి తడబెట్టి కూర్చున్న స్థానం పోసి కనుక నేను కొత్త బట్టలు వేసి కూతురు బొమ్మలు తయారు చేశానమ్మా. ఈ మంచి మనకి చూడు ప్రాణులు తయారు చేసి యాడల్లో కవండ పెట్టి కనుక ఉమ్మరింటి కొత్త బండ తీసుకొచ్చి దానిలో మొత్తం తగ్గేసి కనుక పిల్లగాడు బాలవతి మహారాజునైనా తమ్ముడు శివసేన మహారాజుని ఎత్తుకునే అయ్యే రాదురా పేదల ముంగట ముందు బండ పడతాడు కాదురా. పెట్టుకొని దాలా ఎదురా మనోడు బాగా మాట వదిలిపెట్టి 7వ సీత గంట పెడితే అవ్వయ్య రాజులు కానాడు కనుక నేను కుంటపడు వండుతున్నాయి అమ్మా. నరమానవుని తల పండు వాళ్ళంగా ఇన్న వాళ్ళకిడే కన్న వాళ్ళకిడే అన్నప్పుడు అప్పుడు శివసేన మహారాజు నాశల్లి శివనీరని దేవుని ఎత్తుకొని రాను ఇక్కడ ఆ యొక్క తిరిగంగా బయటికి వచ్చానమ్మా. ఈ చెల్లెకు తమ్మునికి తారమైనట్టు మాత్రం నేర్చుదా ఆడల చేతులు దక్కేది మొగుళ్ళ చేతుల పిల్లల దగ్గర అన్నారే అని ఇద్దరు భార్యలు దగ్గర తెలిసేది.
మరలు పెడి చేరుకున్నారమ్మా బామరావే ఓ బామా ఓ బామా బామరావే పురాది ఓ బామా బామరావే పురాది ఓ బామా ఎంత ఏడుతులేదు నా పిల్ల ఇప్పుడు గుర్తుకొచ్చింది అడగ మామయ్య చచ్చిపోయింది నా పిల్ల అవసలేదు ఆగే తినకుండా తినిపించుకున్నా నీ అమ్మ పూలవతి ఏడవకి నువ్వు అసలు సన్నం కారపు ఇచ్చిన ఎవరెవరు సమస్య బాధించిన ఆంటీ మా అత్త నీతోడు మాట్లాడేది కాదు మరే పాలు విండు బామా మరే పాలు విండు కాదు మామా పూలవతి